2024 ఆంధ్రప్రదేశ్. ఒకరోజు రాత్రి నిత్య అనే అమ్మాయి ఎప్పటిలాగానే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉండగా తనకి ఒక మెయిల్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ జనరేషన్లో ఎవడరా మెయిల్స్ని పంపిస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేయొచ్చుగా అని నిత్య ఆ మెయిల్ని ఓపెన్ చేసి చూస్తుంది. కానీ ఆ మెయిల్ని ఓపెన్ చేసి చూసిన నిత్యకి పెద్ద షాక్. అందుకు కారణం ఆ మెయిల్ యొక్క సబ్జెక్ట్. ఆ మెయిల్ యొక్క సబ్జెక్ట్ అనేది నిత్య యొక్క ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్. సో భయపడిన నిత్య వెంటనే ఆ మెయిల్లో ఏముందని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఉన్న విషయం, డియర్ నిత్య, మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ నుండి మీ పర్సనల్ ఫొటోస్ వరకు అన్నీ నా దగ్గరే ఉన్నాయి. దీన్ని నేను ఆన్లైన్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయకుండా ఉండాలంటే నాకు 1,00,000 రూపాయలు సెండ్ చేయి. నేను ఇచ్చే లింక్ ద్వారా దాంతో ఈ ప్రాబ్లం ఇక్కడితో సాల్వ్ అయిపోతుంది అని ఉన్నింది. దీన్ని చూసి భయపడిన నిత్య ఇది నిజమా లేక పాస్వర్డ్ ఎలా దొరికి ఉంటుందని గూగుల్లో సెర్చ్ చేస్తుంది. అప్పుడే తనకి తెలిసింది ఇది ఒక స్కామ్ అని. నిత్య వెంటనే ఆ స్కామర్కి తిరిగి ఒక మెయిల్ని పంపిస్తుంది. నేను ఒక స్టూడెంట్ని, నా దగ్గర అంత అమౌంట్ లేదు, ఇలాంటివన్నీ మీరు వేరే వాళ్ళతో ట్రై చేయండి, నన్ను వదిలేయండి అని పంపిస్తుంది. దానికి వెంటనే ఆ స్కామర్ రిప్లై ఇస్తాడు, నాకు తెలుసు నువ్వు ఒక స్టూడెంట్ అని, కానీ నీ దగ్గర డబ్బు లేకపోయినా నీ పేరెంట్స్ దగ్గర నేను అడిగిన దానికంటే ఎక్కువే మనీ ఉంది. సో ఆ మనీని నువ్వు ఎలాగైనా నేను ఇచ్చిన లింక్ ద్వారా పే చేయి అని. దానికి నిత్య ఇది ఒక స్కామ్ అని నాకు తెలుసు, నువ్వు ఏం చేయగలవో చేసుకో అని రిప్లై ఇస్తుంది. ఆ తర్వాత ఆ స్కామర్ నిత్యకి రిప్లైయే ఇవ్వలేదు. నిత్యకి ఏంట్రా అది, ఇప్పటిదాకా రిప్లై ఇచ్చిన వ్యక్తి సడన్గా సైలెంట్ అయిపోయాడు, సరే పోతే పోయిందిలే అని రిలాక్స్ అవుతుంది. కానీ కొంతసేపు తిరిగి ఆ స్కామర్ నుండి నిత్యకి మళ్ళీ ఒక మెయిల్ వస్తుంది. కానీ ఆ మెయిల్లో ఎలాంటి టెక్స్ట్ లేదు, కేవలం ఒక అటాచ్మెంట్ ఫైల్ మాత్రమే ఉంది. నిత్య ఆ అటాచ్మెంట్ ఫైల్ని ఓపెన్ చేస్తే అందులో ఒక హౌస్ ఫోటో ఉంటుంది. అది నిత్య ఉంటున్న హౌసే. ఇది చూసిన నిత్యకి టెన్షన్ పెరిగిపోయింది. ఇది నిజంగానే స్కామా లేదా అని ఆలోచిస్తూ ఉండగా తనకి సడన్గా తన రూమ్ విండో పగలు కొట్టుకొని ఒక రాయి నిత్య రూమ్లో పడుతుంది. కానీ అది నార్మల్ రాయి మాత్రమే కాదు, అందులో ఒక లెటర్ కూడా ఉంది. ఆ లెటర్లో, డియర్ నిత్య, ఇప్పటికైనా ఇది ప్రాంక్ కాదని తెలుసుకొని నేను అడిగిన అమౌంట్ని సెండ్ చేయి అని రాసి ఉంటుంది. ఇంతకు మించి దీని గురించి మన పేరెంట్స్తో చెప్పకుండా ఉండకూడదని వెంటనే ఈ విషయం గురించి వాళ్ళ పేరెంట్స్తో చెప్తుంది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు. వెంటనే పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి నిత్య ఒక ల్యాప్టాప్ని తీసుకెళ్ళి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసిన 2 రోజుల్లోనే ఆ స్కామర్ ఎవడు అని ఈజీగా పట్టుకున్నారు. కానీ ఆ స్కామర్ ఎవరని తెలుసుకున్న నిత్యకి భయంకరమైన షాక్. అందుకు కారణం, నిత్యని స్కామ్ చేయాలని చూసింది వాళ్ళ సొంత తమ్ముడే. వాళ్ళ తమ్ముడే నిత్యనే కాకుండా దాదాపు 10 మంది స్టూడెంట్స్ని ఇలాగే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుండి మనీని సంపాదించాడు. ఆ స్టూడెంట్స్ యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ తెలుసుకోవడం కోసం ఆ స్కామర్ కాలేజ్ యొక్క రిజిస్టర్ బుక్ని యూజ్ చేశాడు. అలా ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నిటిని తెలుసుకొని ఒక సీక్రెట్ హెడెన్ ప్లేస్లో హ్యాకర్ సిస్టమ్ని అరేంజ్ చేసుకొని ఆ స్టూడెంట్స్ యొక్క ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్, ఫొటోస్, ప్రైవేట్ వీడియోస్ అన్నిటిని హ్యాక్ చేశాడు. ఆ తర్వాతే స్కామ్ చేయడం స్టార్ట్ చేశాడు. పోలీసులు ఆ ల్యాప్టాప్ని తీసుకెళ్ళి నిత్యలాగే ఈమెయిల్ ఇస్తున్నట్టుగానే ఆ స్కామర్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ని ట్రేస్ చేసి ఫైనల్గా తనని ఈ విధంగా అరెస్ట్ చేసి జైల్లో వేశారు.